రవీందర్ గారు వెల్కమ్. రవీందర్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ. యా, అంటే ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవటం ఒక ప్రధానమైన కారణంగా అప్పటి ముఖ్యమంత్రి ఓటమికి చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన చర్చలో ఉన్నాం. మీరేమని ఫీల్ అవుతున్నారు? తెలంగాణ ప్రజలకి తమ విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అదే సందర్భంలో ముఖ్యమంత్రికి సాంప్రదాయకంగా నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాలని గత 10 ఏళ్లలో ఎక్కడా చూడలేదు మనం. దానికి సంబంధించిన చర్చలో ఉన్నాం. మీరేమని ఫీల్ అవుతున్నారు రవీందర్ గారు? మీ వాయిస్ కొంచెం మళ్ళీ రిపీట్ చేయరా? షార్ట్గా అడగండి. ఇప్పుడు అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సాంప్రదాయకంగా నిర్వహించే ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు ఆగిపోయినాయి. అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నారో కూడా రాష్ట్ర ప్రజలకి తెలియని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి కూడా ఆయన అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం ఓటమికి అనే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన చర్చలో ఉన్నాం. ఓకే ఓకే యా, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు అభిప్రాయం ఏం లేదు. మొదటిసారి ఆయన గెలిపించడం తెలంగాణ ప్రజలకు ఛాయిస్ లేకుండేది, కానీ సెకండ్ టైం గెలిపించి పొరపాటు చేశారేమో అనిపించే విధంగా ఉంది వాళ్ళ పరిపాలన. యా, సచివాలయంలోకి ముఖ్యమంత్రి రాడు, జర్నలిస్టులను రానివాడు, ప్రజలను రానివాడు. అసలు అదేం పరిపాలనో తెలియదు. ఎవరికి ఏమైనా ఇబ్బంది వస్తే, అవసరాలు ఏర్పడితే, లేకుంటే చెప్పదలుచుకుంటే, వినదలుచుకుంటే అక్కడ నిర్మాణమే లేకుండా చేశారు. పైగా దాన్ని చక్కగా సమర్థించుకోవడం కేటీ రామారావు గారు. కింది స్థాయి అధికారులు ఉంటారు కదా, ప్రతిదానికి ముఖ్యమంత్రి ఎందుకు కలుస్తాడు అంటున్నారు. అది రాచరిక పోకడ తప్ప మిగతా ఏమి కాదండి. పూర్తి మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే 1948కు ముందు నిజాం లాస్ట్ 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కంటే ఎక్కువ అధికారాన్ని నిరంకుశంగా నేర్పిన వ్యక్తి ఇతను. బహుశా భారతదేశ చరిత్రలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత ఏకపక్షంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన లేడు. ఈయనలాగా సచివాలయం రాకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి కూడా ఇంకొకరు లేరు. కులతత్వము, ప్రాంతీయ తత్వం, అన్ని రకాల తత్వాలతోని ఆయన చాలా నిరంకుశంగా, అహంభావంగా, ఏకపక్షంగా అన్ని రకాలుగా ఎవ్వరిని ఖాతరు చేయని పద్ధతుల్లో పరిపాలన చేశాడు. దానికి ప్రతిఫలం అనుభవించాడండి. తెలంగాణ ఓటర్లు రెండవసారి అతనికి అవకాశం ఇచ్చి పొరపాటు చేశామని 1 year లోనే అనుకున్నారు. సెకండ్ టైం అవకాశం ఇచ్చాక 7 ఏళ్ల తర్వాత ఇంకా అది అవకాశం కోసం వేచి చూసారు. అవకాశం రాగానే వేటు వేశారు. తెలంగాణ ప్రజల ఓటర్లకు విఘ్నత చాలా ఎక్కువ అండి. మీరు గతంలో కూడా చూస్తే కేసీఆర్ని గెలిపించిన ప్రతిసారి వచ్చిన మెజారిటీ చూసుకుంటే సహేతుక కారణంతో వారు రిజైన్ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చారు. అనవసరంగా రిజైన్ చేసినప్పుడు బోటాబోటీ ఓట్లతో ఇంకా గెలిపించకపోతే తెలంగాణ పరువు పోతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఆయనకి మెజారిటీ పెంచారు. ఆయన తన వ్యక్తిగత కారణాలతో ఆయన రిజైన్ చేసినప్పుడు, వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆయన రిజైన్ చేసినప్పుడు మెజారిటీ తగ్గించారు. ఆ ఓటర్ల విఘ్నతకి ఆయన టెస్ట్ పెడుతున్నాం అనుకుంటే ఓటర్లు చక్కగా రియాక్ట్ అయ్యారు టైమ్లీగా. మేము 1 month 1.5 month ముందే ఊహించినాం. తెలిసింది ఊళ్ళలోకి వెళ్తుంటే కొంచెం మనసు విప్పి మాట్లాడే వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు చెప్పారు ఈసారి లాభం లేదండి, ఇంకా మేము వేయదలుచుకోలేదని అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు. అది మేము చాలా ముందే మన వీడియోలో చర్చల్లో కూడా చెప్పుకున్నాం. మనం కేసీఆర్ ఓడిపోతున్నాడు ఈసారి అని. యా, మీరు నిర్వహించే దుర్గం ఛానల్లో చాలా క్లియర్గా చెప్పారు. నాకు బాగా గుర్తుంది. నాకు మీరు ఆ వీడియోలు కూడా పంపించినప్పుడు కూడా చూశాను. యా, ఇప్పుడు మనతో పాటు శారదా గౌడ్ ఉన్నారు. మనకి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉండవండి. జనాల నాడిని బట్టి మనం ఆ మాట మాట్లాడాము. మీరు గమనించుంటారు. అది వ్యక్తిగతంగా ఎవరంటే కోపం లేదు, కేసీఆర్ అంటే కోపం లేదు, రేవంత్ రెడ్డి గారు అంటే ప్రేమ లేదు, కానీ జనం పల్స్ అట్లా ఉండింది. పూర్తి అహంకార పూరితంగా మాట్లాడడము. మంత్రులు, ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి కేటీ రామారావు, ఆ మాటల తీరు చాలా అహంకార పూరితంగా ఉండింది. అది మనం ఎవరం కూడా ఆమోదించే స్థితిలో లేము. అట్లాంటి మాటలని, చేతలని, ఎవరిని పడితే వాళ్ళని వాడు వీడు అనడము, రాహుల్ గాంధీని పట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడడం. రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు, మీరు అవునన్నా కాదన్నా. అతన్ని చులకన చేసి మాట్లాడితే ఎట్లా నువ్వు పెద్దవాడు అవుతావా? పెద్దవాళ్ళని చులకన చేస్తే నువ్వు పెద్దవాడి కావు. జనాలకు కోపం వస్తుంది నీ మీద, అయిష్టత ఏర్పడుతుంది. అదే జరిగింది ఇక్కడ. యా, మనతో పాటు శారదా గౌడ్ ఉన్నారు, ప్రముఖ న్యాయవాది. వాళ్ళొక్కరే చాలా సిస్టమేటిక్ ఉన్నట్టు, మిగతా వాళ్ళంతా సిస్టమ్ లో లేనట్టు, అవినీతి పరులు అన్నట్టుగా మాట్లాడారు. ఎంతమంది ఎమ్మెల్యేలు కొనుక్కోలేదండి వీళ్ళు. వీళ్ళు చేస్తే సంసారం మిగతా చేసే విచారం అన్నట్టుగా మాట్లాడారు. అది చాలా జనాలు వెక్స్ అయిపోయారండి వాళ్ళ ధోరణికి, వాళ్ళ యాటిట్యూడ్ కి. దాంతో సరైన టైంలో సరి అయిన సమాధానం చెప్పిండ్రు. నిజానికి ఓటర్లు కూడా రేవంత్ రెడ్డి మీద ప్రేమతో గెలిపించలేదు. అతన్ని ముందు ఇతన్ని పంపిద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో రేవంత్ గారు వచ్చారు.